ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ GGHలో 10 లక్షల కస్టమ్స్ నిధులతో రోగుల సౌకర్యార్థం హాలు పునరుద్ధరణ. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన విజయవాడ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి. వర్షాలు ప్రారంభమయ్యేలోపు ఇంజనీరింగ్ పనులను ముమ్మరంగా చేపట్టాలి. కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ అధికారులకు ఆదేశాలు. కాకినాడ రూరల్లో 10 నెలల్లో 37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. కొవ్వాడ అభివృద్ధి కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 37వ డివిజన్ పాత బస్టాండ్, వెంకటేశ్వర కాలనీ, 10వ డివిజన్ దొమ్మిలిపేట ప్రాంతంలో వికలాంగులకు అవ్వాతాతలకు పెన్షన్ సొమ్ములు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో ఆర్థిక లోటు ఉన్నా ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ మొదటి తారీఖు ఉదయాన్నే లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ పేరుతో 5 ఏళ్ల కాలయాపన చేసి చివరి సమయంలో 3,000 చేసి మోసం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పింఛన్లు పంపిణీ తేదీ సెలవు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ నగరంలో 29,395 మందికి సామాజిక భద్రతా భరోసా పింఛన్ల క్రింద సుమారు 12 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లాడి గంగాధర్, నాయకులు మల్లాడి వీరబాబు, బలసాడి శ్రీను, మల్లాడి లోవరాజు, బొడ్డురాజు, లంకే మురళి, గోపిరాజ్ కుమార్, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ ముగురాజు, చోడుపల్లి సతీష్, ఏరిపల్లి రాము, కొండ్రు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో మాట ప్రకారంగా NTR భరోసా ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా 6 గంటలకు మొదలుపెట్టి 10 గంటల లోపల ఇచ్చేస్తున్నారండి 1వ తారీఖుని. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ నగరంలో సుమారు 29,396 మందికి ఇస్తున్నామండి. నెలకి 12,72,00,000 రూపాయలు ఇస్తున్నామండి నెల. ఈరోజు ప్రతి పెన్షన్ దాన్ని కలిసినప్పుడు అమ్మ ఎలా సంతోషంగా ఉన్నారంటే అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈరోజు గౌరవపదంగా బతుకుతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. ఈ రోజున ఇదివరకు ఇతర మీద ఆధారపడి బతకడం ఇవన్నీ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరినైనా డబ్బులు అడగాలంటే సిగ్గుపడిపోయే పరిస్థితి. అటువంటిది వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఈరోజు ఆ పెన్షన్దారులు వారి జీవితంలో ఈరోజు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా పెన్షన్దారికి 1వ తారీఖు ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ ఇచ్చి తీరుతుంది. అదే గత ప్రభుత్వంలో ఆదివారం వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఆదివారమే కాదు, ఆదివారం వస్తుందని తెలిసి, సెలవు వస్తుందని తెలిసి ముందు రోజు ఇచ్చేస్తున్నారు పెన్షన్ ఈ ప్రభుత్వం. ఆ విధంగా ఆర్గనైజ్ చేసింది. ఆ విధంగా పెన్షన్దారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుంది ప్రభుత్వం. ఈ లబ్ధాలందరి తరపున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి
అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు వారి తాలూకా బంధువుల సౌకర్యార్థం కాకినాడ కస్టమ్స్ శాఖ నిధులతో స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా 10 లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరించబడి విస్తరించిన వేచి ఉండే హాలును విజయవాడ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని సుభోజన పథకం పక్కన ఉన్న ఈ హాలు 2024-25 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఈ హాలు పునరుద్ధరణ పొడిగింపును కాకినాడ కస్టమ్స్ చేపట్టింది. వీటితో పాటు ఆసుపత్రిలో మరుగుదొడ్లకు అవసరమైన 50 తలుపులను కూడా అందించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రజా ప్రయోజన నిమిత్తం సేవా కార్యక్రమాలు చేయడం పట్ల తన కస్టమ్స్ సిబ్బందిని కమిషనర్ నరసింహారెడ్డి అభినందించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ లావణ్యకుమారి మాట్లాడుతూ భోజనశాల ఆధునీకరించడంలో కాకుండా వేచి ఉండే ప్రదేశానికి అవసరమైన సహాయాన్ని కస్టమ్స్ శాఖ అందించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇది ఎంతో ప్రజా ప్రయోజనంగా ఉంటుందని, ఇటువంటి సేవలు చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని లావణ్యకుమారి చెప్పారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అదనపు కమిషనర్ వై రామకృష్ణరాజు యాదవ్, అసిస్టెంట్ కమిషనర్ బి మహేష్ బాబు, సిబిడి సూపరింటెండెంట్ బి రంగారావు, ప్రివెంటివ్ సూపరింటెండెంట్ కె రమేష్, ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, హెచ్ఓడి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, ఆసుపత్రి కస్టమ్స్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేషెంట్ల సహాయకులకు భోజనం అందించు ఈ షెడ్ ని ఆధునీకరించడం జరిగింది మరియు షెడ్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఈ షెడ్ పేషెంట్ల సహాయకులను ఎండ నుంచి, వర్షం నుంచి, ఆ బారి నుంచి కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మరియు 50 బాత్రూమ్ డోర్స్ కూడా వారు ఇవ్వడానికి అంగీకరించి ఉన్నారు. సో ఇది మొత్తం కలిపి 10 లక్షల రూపాయల వ్యయము ప్రజల సహాయార్థం మరియు పేషెంట్ సహాయకులకు వారి సహాయానికి తోడ్పడుతుందని చెప్పేసి, సో ఇలాంటి దాతలు ముందుకొచ్చి మనకి హాస్పిటల్ని అభివృద్ధి పరిచినప్పుడు డెఫినెట్ గా ఆ ఫలాలు పేదలకు అందుతాయని చెప్పేసి, సో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ శ్రీ సాధు నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ దీనిలో సహకరించిన అడిషనల్ కమిషనర్ గారికి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారికి, మరి ఇది పని అంతా కూడా ముందు నుంచి చివరి వరకు ఎందుకు కస్టమ్స్ హౌస్ కాకినాడ వారికి నా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా షెడ్స్ ను పునర్నిర్మించడం, అదేవిధంగా 50 వరకు టాయిలెట్ బాత్రూమ్స్ యొక్క రెనోవేషన్ చేయటము, అదేవిధంగా ఎవరైతే అన్నప్రసాదాలు తీసుకుంటున్నారో ఇక్కడ రామకృష్ణ మిషన్ నుండి వారికి సంబంధించి ఒక షెడ్ నిర్మించడం ద్వారా వారికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా అధికారులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మేడం గారు పూర్తి స్థాయిలో మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వారి సహకారంతో ఇంకేదన్నా భవిష్యత్తులో అవసరం ఉన్నట్లయితే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు వారికి తప్పనిసరిగా సహాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్షాలు ప్రారంభమయ్యే లోపు రానున్న 3 నెలల్లో జిల్లాలో చేపట్టిన ఇంజనీరింగ్ పనులను ముమ్మరంగా నిర్వహించాలని, పటిష్టమైన వేసవి కార్యాచరణ అమలు చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండ్యన్ అధికారులను కోరారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి వివిధ శాఖల జిల్లాధికారులతో జిల్లా ప్రత్యేకాధికారి జి వీరపాండ్యన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి తాను ప్రజెంటేషన్ ద్వారా శాఖలు సమర్పించిన అంశాలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆయనకు వివరించారు. అనంతరం జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమీక్ష నివేదికలో పొందుపరిచిన లక్ష్యాల సాధనకు ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేసి జిల్లాలను అన్నిటా ముందు నిలపాలని కోరారు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి జిల్లా ప్రగతిని ముఖ్యమంత్రి సమీక్షించనున్నందున వార్షిక లక్ష్యాన్ని త్రైమాసాల వారీగా లక్ష్యాలుగా విభజించుకుని ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా వివిధ ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన నిర్మాణ నిర్వహణ పనులను వానాకాలం మొదలయ్యేలోపు సాధ్యమైనంత ఎక్కువగా చేపట్టాలని అన్నారు. అలాగే రానున్న 3 నెలల్లో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పనులు, వేతనాలు కల్పించాలని కోరారు. అయితే వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని పనులను ఉదయం 11 గంటల్లోపు మధ్యాహ్నం 4 గంటల తర్వాత మాత్రమే చేయించాలని సూచించారు. రానున్న వేసవి మాసాల్లో
ప్రజలకు త్రాగునీటి సరఫరా అత్యంత ప్రధానాంశంగా మున్సిపల్ కమిషన్లు, పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేపట్టాలని, నీటి వనరులన్నింటినీ క్లీనింగ్, ఫ్లషింగ్ చేయించాలని, నీటి ఎద్దడి ఎదురయ్యే ఆవాసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో పిల్లలు కాలువలు, చెరువులు, కుంటలలో ఈతకు వెళ్లి ప్రమాదాలకు లోను కాకుండా చూడాలని, ఈ మేరకు తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పశువులకు త్రాగునీటి కొరత లేకుండా ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన తొట్టెలలో నీటిని నింపాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, డిఆర్ఓ జె వెంకట్రావు, జడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, డ్వామా పీడీ పి వెంకటలక్ష్మి, డిఈఓ పి రమేష్, డిఎం అండ్ హెచ్ఓ జె నరసింహనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Target has been given by department is achieved. So we should not be seen as somebody who is not doing as per the expectations of the government. So దానివల్ల ఎక్కడ ఎంత టార్గెట్ ఇచ్చారో ఆ రకంగా try to achieve the target. Always have target of quarter. Generally we don't keep this quarterly target as private sector does. We always work on the total target given by the department. Generally, we take annual target as the target for each and every scheme or activity or program. But in my suggestion, since collectors are going to be reviewed every quarter in collectors conference, so break all our activities into quarters and try to keep this quarterly target for achievement. ఎందుకంటే మనము ఓవరాల్ యాన్యువల్ టార్గెట్ని ఎంత ఎక్కువ ఈ 1 క్వార్టర్లో అచీవ్ చేసినా మంచిది. కానీ ఏదైనా మిస్ చేస్తే దెన్ విల్ బి షోన్ ఇన్ రెడ్ కలర్. సో మనది ఏ డిపార్ట్మెంట్ అక్కడ వాళ్ళు రివ్యూ చేసుకుని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మన కాకినాడ జిల్లా ఎక్కడ కూడా వెనకపడింది, సరిగా చేయట్లేదు, సరిగా మూవ్ అవ్వట్లేదని కంప్లైంట్ రాకుండా చేయాలి. దానికి ద బెస్ట్ వే ఇస్ దట్ బ్రేక్ అవర్ టార్గెట్స్ ఇంటూ quarters and see that every quarter target is achieved. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి కాకుండానే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గంలో గత 10 నెలల్లోనే దాదాపు 37 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. కొవ్వాడ గ్రామంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ ఆధ్వర్యంలో పశువుల కోసం నీటి గుంటకు ఎమ్మెల్యే నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 37 కోట్లతో 10 నెలల కాలంలో కాకినాడ రూరల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో డ్రైన్లు, రోడ్లు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర నిధులతో ఏపీఎస్పీ పాఠశాలలో అభివృద్ధి పరచడం జరిగిందని అన్నారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి సమస్యలు లేకుండా 15 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ 52 మందికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా తొలి విడతగా 480 మందికి కుట్టు మిషన్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి లక్ష్మి, ఎండీఓ సతీష్, అధికారులు శ్రీరామ్, ఈవో శ్రీకాంత్, నాయకులు పుల్ల శ్రీరాములు, పాండురంగి రాజు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మట్టా ప్రకాష్ గౌడ్, బీజేపీ నాయకులు పితాని లీలా, రంబాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు తీసుకొచ్చి ఏ గ్రామాన్ని వెళ్తే మేము అడిగితే పోల్స్ అడిగితే 600 పోల్స్ సరిసేపు 60 లక్షల రూపాయలు ఇవాళ అవసరం ఉంది. వేళకి 30 లక్షలు సేకరించాం. ఆ పోల్స్ ప్రతి చోట ఏ గ్రామం వెళ్ళినా సరే పూర్వం 4 లేఅవుట్లు వేసేసి ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయిన చోట మేము వేళ పోల్స్ చేస్తూ ఉన్నాం. మేము పోల్స్ చేయడానికి ప్రిపేర్ అయ్యి లిస్టులు తయారు చేస్తారు. ఈ ఎండాకాలంలో ఇప్పుడే వెంటనే త్వరగతిని పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎండాకాలంలో ఎవరో సఫర్ అవ్వకుండా, మంచినీరు గురించి ఎలా సఫర్ అవ్వకుండా, కరెంటు గురించి కూడా సఫర్ అవ్వకుండా ఉండడానికి చేస్తూ ఉన్నాం. అలాగే పిఎం శ్రీ నిధుల నుంచి 1,50,00,000 పెట్టి ఏపీఎస్పీ స్కూల్లో ల్యాబొరేటరీస్ కట్టించాం. ఇవాళ కంప్యూటర్ రూమ్ కట్టించాం. ఇవాళ కట్టించి ఇవాళ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు కల్పించడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లో 300 యూనిట్లు పార్టీలు, 3 పార్టీలు కూడా అందరికీ కూడా ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, అట్లాగే ప్రజలకు ఎవరైతే అవసరం మీద ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా 8,17 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ త్వరలో ఎండీ గారు అట్లా డిస్ట్రిబ్యూషన్ కూడా త్వరలో మొదలు పెడతారు. అలాగే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంతన్నా చెప్పచ్చు ఈ విషయంలో. సీఎం రిలీఫ్ ఫండ్, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఒకప్పుడు మేము నాయకులుగా ఉన్నప్పుడు కానీ మాతో మేము ఎమ్మెల్యేలు కూడా తిరిగి రోజుల్లో, ఆ రోజుల్లో కూడా సీఎం గురించి దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ 2 లక్షలు 3 లక్షలు తీసుకురావాలంటే సార్ 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 అంటే కారు దాకా పరిగెట్టి ఆయనతో సంతకం పెట్టించాను.
బతిమాలు చేసుకునే రోజులు అయ్యి. అటువంటిది ఈవేళ ఆన్లైన్ సిస్టమ్ చేసి వెంటనే మనం ఎమ్మెల్యేలు ఎవరైతే వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే కూడా వారు దాన్ని చూసి దాని యొక్క పేపర్స్ అన్నీ చూసి డాక్యుమెంటేషన్ చూసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అందులో 50-60% ఇవాళ ఇస్తూ ఉన్నారు. కొన్ని జూన్ ముందు ఎప్పుడు వచ్చేసి ఉంటే స్వయంగా సీఎం గారి దగ్గరికి వెళ్తే వారే స్వయంగా సంతకం పెట్టి 90% రాసి అనేక సందర్భాల్లో ఈ అసెంబ్లీ నడిచిన అనేక మందికి సీఎం గారు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది రజకులకు గత ప్రభుత్వాల వలె ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపిస్తోందని రజకుల సమస్యల పరిష్కారంపై ఈ నెల 20-21 తేదీలో కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగే రజక వృత్తిదారుల 7వ రాష్ట్ర మహాసభల్లో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు పేర్కొన్నారు. పీఠాపురం పట్టణంలోని కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవనంలో ఏర్పాటు చేసిన సంఘ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహాసభలకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరించారు. మహాసభలకు జిల్లా నుంచి రజకులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కొజ్జారపు నాగేశ్వరరావు, చోడవరపు శ్రీనివాస్, కొడిమంచు అప్పన్న, కొజ్జారేవు చంద్రరావు, సత్యవాణి, బాబీ తదితరులు పాల్గొన్నారు. మహాసభకు వచ్చి జయప్రదం చేయాలని నడిపుతున్నారు సంఘంగా పాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు రజకులకి సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఆ పథకాలన్నీ కూడా మరి గమనంలో ఉంచుకొని చంద్రబాబు వెంటనే వీటిని అమలు చేయాలనే దాంట్లో కూడా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గతంలో మరి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసే కానీ అది అమలు చేయడం మాత్రం జరగలేదు. అందులో ముఖ్యంగా మేము ఒకటి అడిగాం, మా రజకూతులందరికీ కూడా 50 సంవత్సరాల నిండిన వాళ్ళందరికీ కూడా పెంచుతారని చెప్పి మరి లోకేష్ వాగ్దానించాడు, చంద్రబాబు వాగ్దానించాడు, అది అమలు కావట్లేదు. అలాగే లక్షల చట్టం చేస్తామని చెప్పారు, అది అమలు కావట్లేదు. అలాగే సంక్షేమ పథకాలు అనేకమైనవి. మరి ఈ పథకాలన్నీ కూడా మేము వెంటనే అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది తప్ప దేనికి కూడా ఏమీ అమలు కావట్లేదు. కాబట్టి ఇప్పుడంతా కూడా ఆధునీకరణ, డ్యూటీ గార్డ్స్ వచ్చాయి, ఆధునీకరణ యంత్రాలు వచ్చాయి, ఆధునీకరణ ఈ పనిముట్లతో రజకుల్ని కాపాడాలి తప్ప ఏదో ఇచ్చి పెట్టి ఏదో బల్ల ఇచ్చి వాళ్ళకి సరిపెట్టుకోమంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే పట్టణాలు, మహానగరాలు, ఇతర రాష్ట్రాలు కూడా రజకులు సరైన జీవనోపాధి లేక వలస పోవడం జరుగుతూ ఉంది. ఈ వలస విధానం మరి ఈ ప్రభుత్వం అరికట్టాలంటే ఇవన్నీ కూడా ఇచ్చి, ఈ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చి ఆదుకుని రజకులారా మీరు ఎక్కడికి పోవద్దని వాళ్ళు నిలబెట్టి వాళ్ళకి ఎదుగుదలగా ఉండాలని కోరుతా ఉన్నాం. అదేగా ఇవన్నీ కూడా రేపు కొండపల్లిలో జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలో 20-21 తారీఖు జరుగుతున్న రాష్ట్ర మహాసభలో కూడా చర్చించి ఒక తీర్మానం చేసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా మరి మా సమస్యలు ఇవి, మా గోడ పట్టించుకోవడం మహాత్ములు అని వాళ్ళ ముందు మా అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపు ఈ యొక్క ఈ 2021లో జరుగుతున్న రజకుల రాష్ట్ర మహాసభలకి మొత్తం జిల్లా వ్యాప్తంగా రజకులందరూ కూడా తరలి రావాలని నేను కోరి మరీ వాళ్ళని ప్రార్థిస్తూ వీళ్ళంతా వస్తారని ఆశిస్తూ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి
ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్ది కొడవలి గ్రామంలో గల కొండ పోరంబోకు భూముల్లో సాగు చేసుకుంటున్న దళితులు, బడుగు బలహీన వర్గాల వారికి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ ఆయా గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ నగరంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద అలాగే జిల్లా కలెక్టరేట్ ఎదుట వారు సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్ల చంద్రం, కె కుమారి, రమణ, రాంబాబు, రాజు, అప్పన్న, మంగా ప్రసాద్ పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అప్పుడే జాయింట్ కలెక్టర్ గారు స్పందించి దీని మీద సర్వే చేయించారు. అలాగే ఎం సత్యనారాయణ గారు కూడా దీని మీద సర్వే చేయించారు. సర్వే చేయించి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అనుబంధ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం పేదలందరూ కూడా ఇందులో సాగులో ఉన్నారని వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు. అయినా సరే ఎప్పటికీ కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వడంలో అనేక చట్టాలు వచ్చినా సరే పేదలకు పట్టాలు ఇవ్వమని, కానీ కాకినాడ డివిజన్ ఉన్నటువంటి అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీనికి స్పందించలేదు. కానీ ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి మాకు పట్టాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా ప్రభుత్వ అధికారుల్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ భూములు బైపాస్కి దగ్గరలో ఉన్న కారణంగా, నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న కారణంగా అనేక మంది భూబకాసురులు దీని మీద వ్యాపారం చేయడానికి, కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యాపారస్తుల కళ్ళు దీని మీద పడింది, బడా వర్గాల కళ్ళు దీని మీద పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్ని తీసుకుని మేము హైకోర్టులో రిట్ చేసాం. దీనికి హైకోర్టు మాకు అనుకూలంగా స్టేటస్గా ఇచ్చింది. ఈ స్టేటస్గా కొనసాగుతున్నా సరే అనేక మంది దీని మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు ఇది ప్రభుత్వ భూమిని నిక్కిదేలింది, పేదలు అధిక సాగులో ఉన్నారని తెలుసు. ప్రభుత్వ యంత్రాంగం కూడా సర్వే చేసింది కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి వీళ్ళకి హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాకినాడ నగరంలో దుమ్ములపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాలిపోయిన ఇంటిని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మూగురాజు, చోడుపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ దుమ్ములపేటలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కాకినాడ వాడబలిజ మత్స్యకార సంఘం ముందుకు వచ్చింది. అందులో భాగంగా కాకినాడ వాడబలిజ మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ నీలపల్లి కామరాజు, సెక్రటరీ గరికిన సతీష్ కుమార్, ట్రెజరర్ మాజీ సైనికుడు కెప్టెన్ మంగరాజు సంఘం సభ్యులతో కలిసి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి తక్షణ సాయం క్రింద 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు కామరాజు, సతీష్ కుమార్, మంగరాజులు మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సాయం క్రింద 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు భవిష్యత్తులో కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్య ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షులు చోడుపల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 12వ డివిజన్ డైరీ ఫారం సెంటర్లో గల నూకలమ్మ మాన్యంలో వేంచేసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాజీ కార్పొరేటర్ తొమ్మల సునీత రమేష్ దంపతులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు అందరి సహకారంతో అమ్మవారి జాతర ఉత్సవాలను ఉత్సవ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చొల్లంగి వేణుగోపాల్, కసింకోట శేఖర్, డేగల బాబ్జీ, నిమ్మల అబ్బాయి, తెలుగుదేశం కార్యకర్త గంపల లక్ష్మణరావు, తెలుగుదేశం కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మన కొండబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. అసలు ఎటువంటి పోషణ లేని ఈ టెంపుల్కి ఒక పోషణ కల్పించాలని కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మన జెంట్స్ అయితే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోగలరు. ఈరోజు ప్రతి మనిషికి కూడా ఎన్ని కోట్లు సంపాదించేవారే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలనేది ప్రతి ఒక్కరూ సూచిస్తున్నటువంటి విషయం. ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నేను కొండబాబు గారి నేతృత్వంలో ఒక జిమ్ని ఏర్పాటు చేశారు మహిళల కోసం, పిల్లల కోసం. వాటన్నిటినీ కూడా సర్వనాశనం చేసి ఏం చేశారు, ఈ ప్రాంగణాన్ని డ్రగ్స్కి అడ్డాగా చేశారు, మందు బాబులకు అడ్డాగా చేశారు. అంత దారుణంగా పాడు చేసి ₹1 ఆదాయం లేకుండా గుడిని కనీసం నాకు అప్పచెప్పండి ఉత్సవాలు చేస్తాము అని అడిగితే అప్పచెప్పకుండా నాకు ఎవ్వరికి సంబంధం లేదని తప్పించుకున్నాను. అయినప్పటికీ మొన్ననే 2వ తారీఖుకి ఒక 5 రోజుల ముందుగా గుడిని మా శాసనసభ్యులు మాకు బాధ్యతగా చెప్తే
మరి ఆ అమ్మవారి సేవ చేసుకునే భాగ్యాన్ని ముందుగా ఆయనకి చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఈ భాగ్యం కల్పించినటువంటి మన శాసనసభ్యులు కొండబాబు గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే అమ్మ సేవ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పండితుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చిన అనంతరం ప్రత్యేక పూజలు జరుపగా రామాలయంలో విగ్రహాలను ఎమ్మెల్యే నానాజీ సమక్షంలో ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తప్పకుండా భక్తిభావం పెంచాలా, శ్రీరామరాజ్యం తేవాలన్న ఆలోచనలో ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీగా తత్వంతో గుళ్ళు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ శ్రీరామచంద్రుని ఒకటే కోరుకున్నాను. నాకు ఒక సంకల్పము, మంచి చేద్దామన్న ఆలోచన, అది చేసే శక్తి మూడు ఇవ్వమని చెప్పి ఇప్పుడు శ్రీరామచంద్రుని కోరుకున్నాను. ఖచ్చితంగా శ్రీరామచంద్రుడు శక్తి సంకల్పము నాకు ఇస్తాడు. అది ఖచ్చితంగా నేను కాకినాడ రోడ్ల కాన్స్టిట్యూన్సీలో, ఎందుకంటే నేను ఎప్పుడు కోరుకున్నానంటే ముందు మంచి చేయాలో బుద్ధి కావాలి. ఆ బుద్ధి వస్తే ఒక అడుగు ముందుకు వెళ్తాను. తర్వాత చేయడానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి వస్తే టేక్ డౌన్ టొబాకో నేషనల్ డే ఆఫ్ యాక్షన్ సందర్భంగా కాకినాడ ఐటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ ఐటీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 1న జరుపుకునే జాతీయ కార్యక్రమం అని అన్నారు. ప్రముఖ సినీ నటులు, సెలబ్రిటీలు పొగాకు ఉత్పత్తుల కోసం బాధ్యతారహితంగా ప్రకటనలో నటించడం చాలా శోచనీయమని, వీరిని ఆరాధించే కోట్ల మంది యువత వీటిని సేవించి వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీవల్లి, కాకినాడ ఐటీఏ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఏప్రిల్ 1 మూలంగా సత్వ డెంటల్ నుంచి అందరికీ మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎంత వీలైతే అంత టొబాకో కన్సంప్షన్ తగ్గించాలి. సినిమా యాక్టర్స్ని వాళ్ళని వీళ్ళని ఐడలైజ్ చేసి ఇది వాడడం చాలా వరకు తప్పు. ఇండియాలోనే క్యాన్సర్ వల్ల చనిపోతున్న వాళ్ళ రేషియో చాలా ఎక్కువ. అన్ని క్యాన్సర్స్లోకి ఓరల్ క్యాన్సర్ ప్రీడిస్పోజిషన్ ఇంకా ఎక్కువ. సో ఓరల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి టొబాకో కన్సంప్షన్ని లెసన్ చేయాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఇంకా చాలా స్టెప్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. పొగాకు యొక్క అనర్థాలు, పొగాకు యొక్క సంఘంలో ఎంత ప్రాబ్లం అన్న దాని మీద ఇవాళ ఇక్కడ ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తులు అనగా సిగరెట్టు, ఈ ఎక్కువగా ఈ ఖైనీ, ఈ జర్దా, పాన్ మసాలా, వీటన్నిటికి కూడా సినిమా యాక్టర్స్ దీని మీద వాళ్ళు యాడ్స్ చేయడం అనేది చాలా దారుణంగా ఉందండి. మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా ఇండియాలో ఫేమస్ సినిమా యాక్టర్స్ అని వాళ్ళందరూ కూడా దేర్ సపోర్టింగ్ ఈ పాన్ మసాలా యాడ్స్. దీన్ని చూసి యువత వీళ్ళని ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో ఈ సినిమా యాక్టర్స్ని, వాళ్ళు ఇది వాడటానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళని నాకు వచ్చే పేషెంట్స్ కూడా చిన్న పిల్లలు, 13-14 ఏళ్ళ పిల్లలు. ఎందుకు ఇది వాడుతున్నామంటే వాళ్ళు మా హీరో వాడుతున్నాడు, మా హీరో తింటున్నాడు కానీ మేము తింటున్నాం. సో మేము మా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కాకినాడ తరఫున వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేదని, దయచేసి సమాజంలో ఇలా యువత మీద చెడు ప్రభావం చూపే ఇటువంటి ఉత్పత్తుల్ని మీరు దయచేసి ప్రోత్సహించవద్దు. మంచి సమాజాన్ని తోడ్పడాలని కోరుకుంటున్నాను. వాసవి క్లబ్ హ్యుమానిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ జాతీయ నాయకురాలు నాలమాండల్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన్యం దుర్గా సుభద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేద పండితులు పంచాంగకర్త ప్రసాద్ శర్మను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నాలమాండల్ వెంకటేష్ దంపతులు వెండి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో గోసేన ఇన్ఛార్జ్ సమయమంతల రమణకుమారి, వికాస తరంగిణి ఇన్ఛార్జ్ పురం రజని, ఆకే పద్మజ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాగాంబిక, జోన్ చైర్మన్ బచ్చు సునీత, క్లబ్ సెక్రటరీ నాలం సూర్యప్రభ, ట్రెజరర్ మౌనిక, నాలం అపర్ణ, కాకినాడ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పుష్ప, సెక్రటరీ ప్రగలపాటి కీర్తి, అన్యం పూర్ణ విఠాల, ప్రగలపాటి లక్ష్య, కాంతెటి సింధు, జోషి, దొంతుల లక్ష్మి, ప్రగలపాటి నాగమణి, వాయుగుండ సుజాత, లలిత తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ అవ్వచ్చు, సెక్రటరీ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా పెద్దలందరూ ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వాసవి హ్యుమానిటీ సభ్యులందరూ పూర్వకంగా
ఈ యొక్క కార్యక్రమం అనగా పంచాంగ శ్రవణాన్ని ఈరోజు మనం అందరం కూడా వినిపించుకుంటున్నాం. ఇదంతా కూడా మీ అందరికీ కూడా కలగాలనే యొక్క ఆశతోటి, కలగాలనే యొక్క ఆకాంక్షతోటి ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సంగీత పోటీలు నిర్వహించారు. సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత గరివెళ్ల బాలచంద్ర ప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అన్నమాచార్య సంకీర్తన పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఓఎన్జీసీ ఇంజనీర్ డాక్టర్ రవీంద్ర కుమార్తె వినూత్న నృత్య కార్యక్రమం జరిగింది. సంగీత విద్వాంసులు ఆకొండి శ్రీనివాసరాజారావు, సత్కల వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో సంక్రాంతి మంజరి సంగీత కళాశాల విద్యార్థులు సప్తగిరి బృందం అన్నమాచారి సంకీర్తన కార్యక్రమం జరిగింది. అనంతరం సంగీత పోటీలకు కూచి భాస్కర్ రామం దంపతులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సంగీత పోటీల్లో విజేతలకు అతిథులు శ్రీరామ సమాజం అధ్యక్షులు మునిగంటి వెంకట్రావు, సత్కల వాహిని సభ్యులు డాక్టర్ గరికిపర్తి నమశివాయ, ఉద్గల సుబ్బారావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీకృష్ణ గానవాహిని కన్వీనర్గా కాకి నాగమణిని నియమించారు. ఈ కార్యక్రమంలో ధనంజయరాజు, పృథ్వీ, నరసింహతేజ్, పెద్ద సంఖ్యలో సత్కల వాహిని సభ్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి మా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా నాన్నగారు చాలా వారు ఎంతో పాపం సంగీతంలో నువ్వు పైకి రావాలని చెప్పి ఆయన చాలా ఆయన పట్టుదల. నేను ఇందులో ఉన్నానంటే ఆయన నా అభివృద్ధి చూడడానికి పాపం ఆయన లేరు, లేకుండా దూర తీరాలకు తగిలి వెళ్ళిపోయారు ఎప్పుడో చిన్న వయసులో అనుకోండి. అయినా నేను అలా ఏదో వదలకుండా అలా దాన్ని సాధన చేస్తూ వచ్చాను. అదేవిధంగా మరి మా గురువులు మొదట తల్లి గారు, తర్వాత ఎంఎల్ నరసింహన్ గారు, అల్లంరాజు సోమేశ్వరరావు గారు, తర్వాత నేరుమూరి కృష్ణమూర్తి గారు, వీరందరి ఆశీస్సులు ఈనాడు మరి అవార్డు అనుకోగలిగాను. అదేవిధంగా మరి మిత్రులు మన మునిగంటి వెంకట్రావు, శ్రీరామూర్తి గారు, వీరందరి ప్రోత్సాహం. మా శ్రీరామూర్తి గారు ఎంతో ప్రోత్సహించేవారు నన్ను. వారు వాళ్ళ ఇంట్లో అబ్బాయిలాగా నన్ను చాలా ఆదరించి చాలా ప్రోత్సహించేవారు. నా చిన్నతనం నుంచి కూడా వారితో దాదాపు 30 ఏళ్ళు పైగానే వారితో నేను అసోసియేట్ అయి ఉన్నాను. వారితో సభా కార్యక్రమంలో కానీ ఏదైనా వీరందరూ ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి గరివెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అనే ఒక మహా సంగీత విద్వాంసుడు మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నమాచార్య కీర్తన ద్వారా, భక్తి సంకీర్తన ద్వారా ఎనలేని సేవలు అందించిన బాలకృష్ణ ప్రసాద్ గారు చిరస్మరణీయులు. వారు గత 20 రోజుల క్రితం వారు మరి భూమి నుంచి దేవికి ఎత్తించారు. ఆ మహానుభావుడు స్మృతిపథంలో ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సప్తగిరి సంకీర్తన ప్రధానంగా కూడా దాదాపు 50 మంది అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మాకు ప్రముఖ సంగీత విద్వాంసులు, ఉగాది అవార్డు పురస్కార విజేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా నిన్ననే అవార్డు కాకినాడకి తీసుకొచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. అలాగే సంగీత వదాన్యులు శ్రీ ఆర్యరావు గారు, శ్రీమతి లక్ష్మి గారు దంపతులతో పాటు గానకళ సంపాదకులు శ్రీ మునిగంటి వెంకట్రావు గారు ఇందులో ప్రాతినిధ్యం ఇచ్చి చక్కటిగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, చిన్నారి విద్యార్థులందరికీ ఈ బహుమతులు ప్రదానం చేయడం ఇది అదనపు ఆకర్షణగా నిలిచింది. అన్నమాచార్య వంటి మహనీయునికి కాకినాడ పట్టులో అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తత్కాలానికి శ్రీ గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం, వాసవి కళా నికేతన్, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా శ్రీ అగస్యేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉగాది పురస్కార వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు వరప్రసాద్ అధ్యక్షతన కాకినాడ వేద విజ్ఞాన ప్రతిష్టానం కమిటీ ఉపాధ్యక్షులు, అఖిల భారత జ్యోతిష్య సమైక్య రాజమహేంద్రవరం చాప్టర్ చైర్మన్ శ్రీ బాలత్రిపుర సుందరి జ్యోతిష్య వేదిక ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ పుసులూరి సర్వేశ్వర ఫణిశర్మకు ఉగాది పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఫణిశర్మ జ్యోతిష్య రంగంలో అనేక అవార్డులను కైవసం చేసుకోవడమే కాకుండా శ్రీ విద్యా ఉపాసకులు, పూర్ణ దీక్షాపరులుగా ఎంతో ప్రసిద్ధికెక్కారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.
సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జీజీహెచ్లో 10 లక్షల కస్టమ్స్ నిధులతో రోగుల సౌకర్యార్థం హాలు పునరుద్ధరణ. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన విజయవాడ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి. వర్షాలు ప్రారంభమయ్యేలోపు ఇంజనీరింగ్ పనులను ముమ్మరంగా చేపట్టాలి. కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ అధికారులకు ఆదేశాలు. కాకినాడ రూరల్లో 10 నెలల్లో 37 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. కొవ్వాడ అభివృద్ధి కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.